ప్రార్థించుకుందాం. సర్వాధికారి శుభోదయం నా తండ్రి ఈ దినమున ప్రభువా ఏ దైవ సన్నిధి ప్రార్థన మందిర నిమిత్తం నీ కాపరిగా లెంట్ ఎ టైమ్ ఆఫ్ రెడిమ్షన్, లెంట్ విమోచన సమయం గురించి ఈ దినం నా తండ్రి ప్రార్థించుకుంటున్నాము. ఈ ప్రార్థన సమయంలో ఆకాశం నుండి దిగి వచ్చి మాకు నీ మెండైన దీవెనలు విస్తారంగా కుమరించమని, ఈ ఆరాధన అంతట్లో నీవే మహిమా ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ముందుగా పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. వరదవలే భక్తిహీనుల పోర్లిన, వరదవలే భక్తిహీనుల పోర్లిన, వదలకనను ఎడబాయని దేవం, వదలకనను ఎడబాయని దేవం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టురులు మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణ పుట్టురులు మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచి, అదిరెను ధరణి భయకంపముచి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతి, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములుపు నాదులు వనికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములుపు నాదులు వనికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నిల్లను, దహించి వేసెను వైరుల నిల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపుల మేలుగా చేసి, ఉరుములు మెరుపులు మేలుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నలచును, గర్విష్ఠుల యొక్క గర్వము నలచును. సర్వము నెరగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాలగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి. నా కాళ్ళను లేడి కాలగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి. రక్షణ కేడము నా కాల్దించి, రక్షణ కేడము నా కాల్దించి. అక్షయముగా తన పాక్షం చేర్చిన, అక్షయముగా తన పాక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవి. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు.
అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ప్రార్థించుకుందాం. హల్లెలూయా. వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఏదైనా నా తండ్రి వాక్యోపదేశం చేయుచుండగా నా ప్రభా, లెంట్ విమోచన సమయం, లెంట్ ఏ టైమ్ ఆఫ్ రెడెంప్షన్ అనే అంశాన్ని బట్టి నా తండ్రి ప్రార్థన చేయుచుండగా నీ కృప విస్తారంగా కుమరించువని, వాక్యోపదేశం చేయుచుండగా విస్తారమైనటువంటి ఆలోచనలు సమకూర్చువని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 రైట్, చదువుకుందాం దేవుని పాఠం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1 నుండి 14 వచనం దేవుని పాఠం చదువుకుందాం. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకున్న నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మేము ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలవరపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. నీటి ఊట వలె ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. వెరగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టుదును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు
ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మొదటి పాఠం సరి అయినది. రెండవ పాఠంగా ఆ కీర్తన, ఆ యొక్క 6వ కీర్తన ఒకసారి చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకొందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించు. మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన దాని విని ఉన్నాడు. పాపం చేయి వారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. యొక్క పత్రికల పాఠంగా రోమా పత్రిక 2వ అధ్యాయము ఓసారి చదువుకుందాం. రోమా పత్రిక 2 మొదటి నుండి 13 వరకు చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యం చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదుము. అట్టి కార్యం చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేర్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చే ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. ఈ మటుకు పత్రికల పాఠము సరి అయినది. ఇక చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 5
5వ అధ్యాయం 1-9 వరకు చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేమున గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గురిటివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. ఆ దినం విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగది నీ స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఈ మట్టుకు యొక్క స్వార్థల పాఠము సరి అయినది. మనము వాక్యములోకి వెళ్ళిపోదాం. ఈ దినమున మన ముందున్న ధ్యానాంశం ఏమంటే, లెంట్ విమోచన సమయం. ఇక ఈ విమోచనను బట్టి ఈ దినమున మనం మాట్లాడుకొనిచున్నాం. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారు చేసిన పాపములు వారికి తెలియచెప్పమంటున్నాడు. ఈ దినమున మనం పాపులమని తెలియచెప్పటానికి ఒకరు కావాలి. చెప్పేవాడు లేకుండా ఇది ఎవరికీ తెలియదు. కనుక ఈ దినమున ప్రభువుల వారు మనకు చెప్పడానికి ముందుకొచ్చాడు. వారి పాపమును గుర్తు చేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు. కనుక ఈ దినమున మన పాపములను ఆయన మనకు వెల్లడి చేయడానికి, తెలియచేయడానికి ఈ దినమున మన ముందు ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే, తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించిన వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గం తెలుసుకుని కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. చూడండి, మంచి ఆలోచననే. ఇక్కడనేమో తండ్రి అయిన దేవుడు వారి పాపములు అనేకములు, వారి పాపములు ఒప్పుకొనటము నేర్పించు వాళ్ళకు, వాళ్ళ పాపములు అధికంగా ఉన్నాయి, పాపములు విడిచిపెట్టినప్పుడు వారికి ఏమైనా మేలు సమకూర్చవచ్చు అనే విధానంగా మనకు తెలియపరుస్తుంటున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవంటున్నారు. రైటే. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవంటున్నారు. రైటే. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇది నాకు నచ్చదు అంటున్నాడు. రైటే. మీరు ఉపవాసం చేయడం బాగున్నది, మీరు ప్రార్థన చేయడం బాగున్నది, దేవుడు ప్రత్యక్షం కావాలనుకోవడం ఆలోచన బాగానే ఉన్నది. కానీ మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు.
ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయింతురు. ఇదే దేవునికి నచ్చని పని. పని వారి చేత కఠినంగా పని చేయించడం, ఈ యొక్క ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు. ఉపవాసం చేసినట్టుగానే ఉంటుంది, కానీ వ్యాపారము చేస్తూ ఉన్నారు అని చెప్పి మన పాపములని ఈ దినమున గుర్తు చేస్తుంటున్నాడు. చూడండి, మా ప్రార్థన ఆలకించు, మాకు విడుదల దయచే అని చెప్పి అడగడం వాస్తవమే, మంచిదే. కానీ ఇక్కడ మరొకటి కొరతగా ఉన్నది. మీరు ఉపవాసం చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, కానీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయడం మానటం లేదు. మీ ఇంటిలో పనివాని చేత వెట్టి చాకిరీ చేయించడము మానటం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఉపవాసం ఉంటారు, కానీ సమస్యల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, వీరికి ఇబ్బందుల్లో ఉంటారు, ఒకరినొకరు దూషించుకుంటారు. ఇలాగ ఉండడం నాకు ఇష్టమైనటువంటి మాట కూడా ఇక్కడ దేవుడు కింద వెల్లడి చేస్తుంటున్నాడు. మీ కంటతని పరమున వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మీ ప్రార్థన, మీ యొక్క కంఠధ్వని ఆకాశమునకు వినబడేటట్టుగా మీ ఆరాధనలు ఉండవు, మీ పాటలు ఉండవు, మీ మాటలు ఉండవు, మీ ప్రార్థన అసలే ఉండదు. కనుక ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టం అన్నట్టుగా దేవుడు ఈ దినమున మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. మనము మానవ రీత్యా మనం ఇప్పుడు దేవుడు చెప్పిన పనుల్లో ప్రతి ఒక్కటి వదలం, ప్రతి దాన్ని అంటి పెట్టుకొని ఉంటాం. ఎదుటి వారిని దూషించకుండా మనం ఆ యొక్క మన ఇంటిలో పని మనిషికి వెట్టి చాకిరీ చేయడం మానము. ఇంకోటి, ఉపవాసం ఉంటూ వ్యాపారం చేయకుండా మానం, దుష్కార్యం చేయకుండా మానం. ఎటువంటి ఉపవాసాలు నాకు అక్కర్లేదు. ఇటువంటివి చేసి మీరు నా దగ్గర నీతి న్యాయములను అడుగుతున్నారు. నేను ఇచ్చుటకు సిద్ధపడిన మరొక జనము నా మీద నింద వేస్తారు కదా, అది మీకు తెలుసు కదా. ఇసంటి వాళ్ళకేనా దేవుడు, మాకు కాదా? మీరు చూస్తూ వాళ్ళు దేవుడు మంచివాడు అంటారు, నిజమే. ఆ చెడ్డ పేరు మా దేవునికి వస్తుంది కదా అని చెప్పి వారు చూడరు కదా. కనుక మీ వలన నేను బదలాయి కావాల్సి వస్తుంది. కనుక ఇలాంటి ఉపవాసాలు, ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి ఆరాధనలు నాకు ఇష్టమా? మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ దినమున మనందరినీ ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఏమైంటున్నది? మనం చెప్పగలిగినటువంటి వారం ఉంటున్నామా? మీ పాపమును ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపములు ఆయన ముఖమునకు మరుగుపరిచెను అంటున్నాడు. మన పాపములే ఆయన యొక్క ముఖమునకు లేక ఆయన కండ్లకు అడ్డుపడుతున్నాయంట మనలను క్షమించడానికి. కనుక ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ను కీర్తనకారుడు 91వ కీర్తనలో చూస్తే 70 సంవత్సరాలు అన్నాడు. అధిక బలమున్న ఎడల ఇంకొక 10 సంవత్సరాలు అన్నాడు. ఈ యొక్క 80 సంవత్సరములలో నువ్వు ఏదో ఒక రోజున మరణించవలసి ఉన్నది, లేదా ఇంకా కొంచెం అనుకుంటే ఇంకా కొంచెం. మానవుని గడియ అంతవరకే ఉన్నది. అలాంటప్పుడు నీవు ఈ సమయంలో నీ జీవిత కాలాన్ని నీ ముందు పెట్టాడు, విలువైన సమయాన్ని నీ ముందు పెట్టాడు. అలాంటప్పుడు ఈ కార్యములు చేయటంలో ఏమి ఉపయోగకరం ఉన్నది? ఆ పాపం చేయడం వల్ల లాభం ఏంటి? ఉపవాసం అంటావు, వ్యాపారం చేస్తావు. ఉపవాసం అంటావు, నీ పొరుగు వారిని దూషిస్తావు. ఉపవాసం అంటావు, కన్నీటి ప్రార్థన అంటావు, నీ పని వారి చేత వెట్టి చాకిరీ చేస్తావు. ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అని ఈ దినమున మనందరినీ అడుగుతుంటున్నాడు.
వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవనికిని వినియోగింపదు, వారి క్రియలు పాపక్రియలే, వాళ్ళు బలాత్కారం చేయవారే. యెషయా 59:6 వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు, వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుగా ఎవనికి వినియోగింపదు, వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారం చేయవారే. వారు ఎంత పని చేసినా పట్టు 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 మనకు తెలుసు, పట్టు దారమని, పట్టు బట్టలని తెలుసు. వారు ఎంత పట్టు బట్ట నేటుకు పనికిరాదు, వారి పట్టు, వారి తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వారు ఎంత సుదీర్ఘ ప్రార్థన చేసినా, సుదీర్ఘ ఆరాధనలు చేసినా వారిలోన ఉన్నటువంటి ఆ పాపాన్ని వదిలిపెట్టనంత వరకు వారు పట్టు వారికి పనికిరాదు. వారు నేసిన ధరించుకున్నట్టుగా ఎవరికి వినియోగింపదు, వారి క్రియలు పాపక్రియలే, బలాత్కారం చేయవారే. ఎలాంటి పాపక్రియలు మన అందు ఉంచుకొని నువ్వు ఎంత పట్టు వస్త్రంలో ధరించుకున్నట్టుగా ఎవనికి పనికి రావంటాడు. ఎప్పుడైతే ఈ పాపాన్ని మనం వదిలిపెడతామో, నువ్వు వేసుకున్న వస్త్రం కానీ, నువ్వు భుజించే భోజనం కానీ, నీ మాటలు కానీ, నీ పాటలు కానీ, నీ ప్రార్థన కానీ, ఏదైనా అది దానికి విలువ ఉంటుంది. అలాంటి దాని వైపే నేను చూస్తాను. నీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా నువ్వు ఎంత నీ పాపం నీలో ఉంచుకొని నీకు ఎలా విమోచన దొరుకుతుందని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు. కనుక వీటిని వదిలిపెట్టమంటున్నాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువని తలంచుకొని, గోనపట్ట కట్టుకొని, బూడిదపరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపమానం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? రైటే, మీ ఆలోచనలు మంచివే. ఇలాంటి పనులు చేసుకుంటావు, ఇలాంటి ఉపవాసాలు యెహోవాకు అనుకూలమా? తండ్రి అయిన దేవునికి అనుకూలమా? చూడండి, మనం కూడా మన లోపం మన దగ్గర ఉంచుకొని ఎదుటివారికి మనం ఏదైనా చెప్పాలనుకున్నా వారు ఏమాత్రం వినగలగడానికి చెవులలో, ఒకవేళ కొందరైతే ఈ కాలంలో ఏదో వచ్చాయి, చెవుల్లో వినపడకుండానట్టుగా ఎదుటివాడు వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు, కానీ తనలోన ఎన్ని ఉన్నాయో ఆ పాపక్రియలను విడిచిపెట్టి మాట్లాడినప్పుడు వినగలగటానికి ఇష్టపడతాడేమో, కానీ వాడి ప్రవర్తనను బట్టి వీడు దుర్మార్గుడు కదా, ఏదో రకంగా మేనేజ్ చేయాలని చెప్పి చెవులలో వినపడకుండా ఒక కాటన్ పెట్టుకోవచ్చు, లేదా ఈ రోజుల్లో మిషన్స్ వచ్చినాయి, వినపడకుండా చెప్పు ఏంటి అని చెప్పి అడుగుతున్నట్టుగా చూడగలం. దేవుడు కూడా ఈ దినమున నన్ను కూడా మన ఇలాంటివి మన దగ్గర ఉంచుకొని, పాపక్రియలు మన దగ్గర ఉంచుకొని, ప్రభా నా మాట వినవా, నా ప్రార్థన వినవా, నా పాటలు వినవా అని చెప్పి మనం ఎంత గోజాడినా నీ ప్రార్థన, నీ పాటలు పరమున వినబడకుండా నీ పాపములు అడ్డుగా ఉన్నాయని చెప్పి మన పాపములను ఈ దినమున గుర్తు చేయించుంటున్నట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మీరు పాపం విడిచిపెట్టినట్లయితే విమోచన మీకు వాటికదే మీ దరిదాపు లేక ఆటోమేటిక్గా వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టండి, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండమని ప్రభువు చెప్తుంటున్నది. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పటయు, కాడిమాను మొగులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? చూడండి, ఇన్ని ఆలోచనలు మన ముందు వచ్చారు దేవుడు. మీకా గ్రంథం 3వ అధ్యాయము 2-4 చదివితే, ఆయనను మేలు నశయించుకొని కీడు చే నిష్టపడదురు, నా జనుల చర్మం ఊడదీసి వారి ఎముకల మీది మాంసం చీల్చుచుందురు. ఇలాంటి క్రియలు చేసే మీకును ఎలా విమోచన కలుగుతుంది? మీ తలంపులు చెడ్డవి, మీ ఆలోచనలు చెడ్డవి, మీరు ప్రతిదీ చెడ్డ కార్యమనే తలంచుచుంటున్నారు.
ఇలాంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మీరు కలిగి ఉండి బయటి వేషం ఎంత వేసుకొని రూపం మార్చుకొని ముఖపర్చస్సు శుభ్రంగా శుద్ధిగా ఉంచుకొని వస్త్రములు శుద్ధీకరించుకొని నేను మంచివాడను మంచిదానని చెప్పి నువ్వు ఎంత చెప్పినా నీ ఎదుటివారు నీ పక్కవారు వినేటట్టుగా ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి అన్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావో, నీ పాపాలను విడిచిపెట్టి ఎదుటి వ్యక్తుల ఎడల కాఠిన్యం చూపకుండా ప్రేమానురాగాలను పంచుతావో నీ దేవుడు నీకు విమోచన కలగచేస్తాడనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందు కారణం చేతనంటే ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పుడు సాధ్యమంతకు కొన్ని మాటలు వినగలుగుతారు. వాడిని విడిపించాలని, ఆ చెడు నుండి విడిపించాలని సాధ్యమంతకు ప్రయత్నం చేసి ప్లాన్ చేస్తారు. కానీ ఆలోచన చేసినప్పుడు వాడు విని, నాయనా ఈ మార్గం వెళ్తే నువ్వు చేసిన దానికి క్షమాపణ జరుగుతుంది, అందరు నిన్ను క్షమిస్తారు, నువ్వు చేసింది తప్పేం చెప్పు ఒప్పుకోనాయనని చెప్పి సాధ్యమైనంత వరకు సలహా ఇస్తారు, చెప్పగలుగుతారు. ఆ సలహాను పాటించినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు సరే నేను చేసింది పొరపాటని చెప్పి ఒప్పుకుంటే ఆ పూటకు అందరూ క్షమిస్తారు. కానీ మరొకసారి అది రిపీట్ అవుతుందో మంచి ఎదురు చూస్తారు, కానీ దాన్ని నిరూపణ చేసుకోవాలి. అది ఎప్పుడైతే మనం నిరూపణ చేసుకోగలుగుతామో మంచి వారిగా మనం గుర్తింపు అవుతాం. ఇవాళ రేపు సాధ్యమైనంత వరకు తెలిసిన వారు అంతకే ఉన్నారు, తెలియని వారు అంతకే ఉన్నారు. పాపం చేయటంలో ఎవరూ వెనకాడటం లేదు, ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే అని చెప్పి అనుకుంటారు. చూసేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారని చెప్పి గ్రహింపు లేక పాపక్రియలో ఏలు పెడుతుంటారు. కనుక ఇట్లాంటి పాపము నాకు అడ్డుగా ఉన్నది, నా ముఖమునకు నా దృష్టికి అడ్డుగా ఉన్నదని చెప్పి దినమున మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. నా జనుల మాంసమును భుజింతురు, వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలు వేయు మాంసం ముక్కలు చేయనట్టు బాణలు వేయు మాంసముగా వారిని తుత్తినేలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొను. చూడండి ఎంత స్థితి ఇది మన మానవుల మధ్య కూడా ఉంటున్నది. ఒక చెడ్డ పని చేసినటువంటి వాడు ఆ వీధులంటే వచ్చినప్పుడు, ఓ దుర్మార్గుడు వస్తున్నాడు, చెడ్డవాడు వస్తున్నాడు అని చెప్పి వాడిని ముఖం చూడడానికి ఎలా అసహించుకుంటారో దేవుడు కూడా ఈ దినమున మన ముఖం చూడడానికి ఆయన కూడా ఈ దినమున అసహించుకుంటానని చెప్పి మన ముందు ఈ దినమున వాక్యానుసారంగా వెల్లడి చేస్తుంటున్నాడు. దీన్ని గ్రహింపు చేసుకొని మనం ఉంటున్నామా? నిజమే, దేవుని మాటలు ఆలకించిన వారికి ఉంటున్నామా? కొంచెం 7వ వచనంలో చూస్తే, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన దూత మనకు కాపలగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. ఇవి మానవునికి సాధ్యం కావు. నేను ధరించాను నా వస్త్రమును, ఇది నాకు జ్ఞాపకార్థం ఉన్నది, మెమరబుల్గా ఉన్నది, ఇది మా తాత ఇచ్చాడు, మా అయ్య ఇచ్చాడు అని చెప్పి సమీపస్తులు కానీ దూరస్తులు కానీ ఇచ్చినప్పుడు దాన్ని దాచుకుంటుకోవడం మంచిదే. కానీ అది నీకు ఉపయోగకరంగా ఉంటే ఉంచుకోవటం మంచిదే. అది నీకు ఉపయోగకరం లేనప్పుడు దాన్ని ఎక్కడో దాచిపెట్టడం కంటే పేదవానికి ఇచ్చినట్లయితే వాడు ధరించుకొని చలి కాచుకుంటాడు. నా ఇంటిలో భోజనం ఉండగా అది నువ్వు తినగలిగినంత తిని కూడా దాన్ని కింద పడేయకుండా వ్యర్థం చేయకుండా తినగలిగినటువంటి వారికి
ఇచ్చినట్లయితే ఎంత మేలుగా ఉంటుంది అంటాడు. కనుక నువ్వు చేయగలిగి ఉండి చేయకుండగా నేను ఏర్పాటు చేసుకున్న నా లోకములో ఉండే అల్పజనులు కానీ, నీకు ఇష్టమైన జనం కానీ, నాకు ఇష్టమైన జనం కానీ, లోకమంతా నేను సృష్టించినటువంటి జన సమూహమే కదా. ఒకవేళ నీవు తెలిసిన వ్యక్తివే పాపం చేస్తే తెలియని వ్యక్తులకి ఎంత పాపం చేస్తూ ఉంటారు. కనుక వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసిన పాపమే. ఆ పాపమునకు పరిష్కారం ఉన్నది. వాటిని కనుక్కోండి. ఈ పాపమునకు విడుదల ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఈ కార్యములు చేస్తే మీకు విడుదల శీఘ్రంగా దొరుకుతుంది, విమోచన కలుగుతుంది, క్షమాగుణం కలిగి ఉండండి అని చెప్పి ఇక యెషయా ప్రవక్త మనకు చెప్తున్నట్టుగా మనం వినగలము. మనం కీర్తనలలోకి వెళ్ళిపోతే కీర్తనలు చూద్దాం. కీర్తనలు 6వ కీర్తన ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. రైటే, ఆయనకు నా మీద కోపం చూపకు తండ్రి అని చెప్పి అడగడం వాస్తవమే, నీ ఉగ్రత చూపకు తండ్రి అని అడగడం వాస్తవమే. కానీ మన దగ్గర ఉన్నటువంటి వదులుకోవాలి కదా. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అద్దుకొని ఉండేవని మన చేతుల్లో ఏది ఉన్నా కూడా చెడ్డది ఏది ఉన్నా వదులుకోవాలి కదా. దాన్ని బంధించకూడదు కదా. అదే కదా ఆయనకిష్టమైనటువంటి బలులు, ఆయనకిష్టమైనటువంటి మనుషులు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయను. చూడండి, మనం ఇలాంటి చెడ్డ తలంపులు కలిగి ఉన్నా, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నా ఆయనకు ఇష్టం లేదంటాడు. బయటకు చూసే జన సమూహానికి మనం అంతా చక్కగా అందంగా కనిపిస్తాం, మంచి వస్త్రాలు ధరించి మంచి వాళ్ళలాగా కనిపిస్తాం. కానీ లోపల ఉన్నటువంటి మర్మం మానవునికి తెలియదు. నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. మన సుగుణాతిశయాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయను. ఈ స్వభావాలు ఆయనకు తెలుసు. కనుక మనం ఎంత వేషం వేసుకొని ఎంత మంచి నటన చేసినా మన నటన ఆయనకు తెలుసు అని చెప్పి ప్రభు ఇది నీకు నాకు తెలియపరుస్తుంటున్నాడు. ఆదికాండము 20:17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఆ దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిరి. చూడండి, ఇలాంటి మంచి ఆలోచనలు మంచి తలంపులు కలిగినప్పుడు ఇక్కడ అబ్రహాము దేవుని ప్రార్థింపగా అబీమెలెకును, అతడు అబీమెలెకునటువంటి వాడు పాపం చేశాడు. అబ్రహాము ఎడల అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు విడుదల దయచేశాడు. ప్రతి మనిషి ఎదగకపోవడం కారణము పాపమే, వృద్ధిలోకి రాకపోవడం పాపమే, ఆరోగ్యంగా ఉండకపోవడము పాపమే, ఆర్థిక సమస్యల నుండి బయటికి రాకపోవడము పాపమే. ఒక మనిషి వృద్ధిలోకి రావాలన్నా, ఒక మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, పిల్లలతో ఆస్తిపాస్తులతో ఆరోగ్యంతో ప్రతి విషయమును వర్ధిల్లాలని అంటే మీ చేతుల్లో ఉన్నటువంటి పాపమును, మీ హృదయంలో ఉన్నటువంటి పాపమును, మీ కంటిలో ఉన్నటువంటి పాపమును తొలగించుకొని నా జనము అని మీరు అనిపించుకున్నప్పుడు, నా మనసులోని మీరు అనిపించుకున్నప్పుడు, నాకు మీరు ఘనత తెచ్చినప్పుడు మీ వలన నాకు ఘనత రావాలి. పలాని దేవుని బిడ్డలు, దేవుని మనుషులు వారి వెంట నడిస్తే, వారి దేవుని అనుసరిస్తే నా శాపములను తొలగిపోతాయి, నా వ్యాధులు బాధలు తొలగిపోతాయి, నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, నా పిల్ల పాపలకు కలిగిన ఇరుకు ఇబ్బందులు తొలగిపోతాయి, నేను వర్ధిల్లుతాను. ఆ దేవదేవుడు సకలము చూసేవాడు, చేసేవాడు. ఆయన ముందు నేను చేసినటువంటి పాపం ఒప్పుకుంటే చాలు, నాకు శీఘ్రమైన స్వస్థత, విడుదల కలుగుతుంది, ప్రతి విషయములో విమోచన కలుగుతుంది అని చెప్పి దేవుడి దినమున తెలియపరుస్తుంటున్నాడు.
అదే యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఈ ప్రార్థన మంచిగా ఉన్నది, ప్రార్థన చేయడం బాగానే ఉన్నది. కానీ మన దగ్గర ఉన్నవి వదులుకోవాలి. దేశం కుట్ర కుతంత్రములు పాపములు అన్నవి వదులుకోవాలి. నీ దగ్గర ఏ చెడ్డవి ఉన్నాయో వాటన్నిటిని వదులుకున్నప్పుడు అప్పుడు ప్రతి విషయం నుండి విడుదల కలుగుతుందని చెప్పి ప్రభు అయినటువంటి వారు ఈ దినమున మనకి హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఇక మూడో అంశంగా ఇక పత్రికల పాఠము రోమీలు యొక్క 2 అధ్యాయము చూసినట్లయితే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఇలానగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా. ఎదుటివానికి నీ తీర్పు తీరుస్తావు, మళ్ళీ తిరిగి నువ్వు అట్టి కార్యములే చేస్తావు. తిరిగి నీవి మరి అదే యొక్క శిక్షణలో మరీ పడిపోతావు. ఇలాంటివి నాకు ఇష్టమా? కనుక నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని కార్యములను చేసి నువ్వు ఎందుకు పాపమును పడిపోతావు? మరి ప్రభువా నాకు విమోచన కావాలంటావు, ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉండా అంటావు, ఆరాధన చేస్తున్నా అంటావు, ఆకాశం వైపు తన మట్టుకు వినపడే కంఠస్వరంతో ప్రార్థన చేస్తున్నా అంటావు, పాటలు పాడుతున్నా అంటావు, ప్రభువా అని చెప్పి గోజాడుతావు. కానీ ఎదుటివానికి మంచిగానే తీర్పు తీరుస్తున్నావు, కానీ నువ్వెందుకు నీ దగ్గరున్న పాపమును వదిలిపెట్టడం లేదు? నీ పాపమును విడిచిపెట్టినప్పుడే కదా నువ్వు వృద్ధిలోకి వచ్చేది అని చెప్పి దినమున మన పాపములకు విమోచనగా తెలియపరుస్తుంటున్నారు. నీ దగ్గర వదులుకున్నప్పుడువి నీ పాపములన్నీ విడిచిపెట్టినప్పుడు శీఘ్రమైన విమోచన నీకు దొరుకుతుందని చెప్పి దినమున మనకు ప్రభు వెల్లడి చేస్తుంటున్నాడు. అట్టి కార్యం చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదాము. అట్టి కార్యము చేయవారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? ఇట్లాంటి కార్యములు చేసి దేవును తీర్పు దినమున తప్పించుకుందువా అని దినమున అందరినీ అడుగుతున్నాడు. దీనికి సమాధానం మనం చెప్పగలిగినటువంటి వారం ఉంటున్నామా? మన దగ్గర సమాధానం ఉన్నదా? చెప్పగలిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఈ కారణం చేతనంటే, ఒక మనిషికి మనం జడ్జిమెంట్ చేయాలంటే మన దగ్గర లోపం లేని వారంగా ఉన్నప్పుడే ఎవరైనా ఎదుటివారు వినగలుగుతారు. మన దగ్గర లోపములు ఉంచుకొని మాట్లాడని వెళితే అది వారు వినడానికి ఇష్టపడరు. కనుక ఇట్టి కార్యములు మీరు చేయకుండా ఉండటం మంచిది. మీ ప్రార్థనలు వింటాను, మీ ఆరాధనలు వింటాను, కానీ మీలోనూ ఉన్నవి వదులుకోండి. అప్పుడు మీకు విమోచన శీఘ్రంగా జరుగుతుందని చెప్పి ప్రభు ఇతను మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. సువార్తల పాఠంగా ఇక యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొల్లె ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అప్పుడు ఆ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడింట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడను లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను.
యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. చూడండి ఎంత శీఘ్రముగా అతడు లేచి నడిచాడు నోటి మాటతోని. మనిషి రొట్టె వల్ల జీవించాడు కానీ దేవుని నోటి మాట వల్లే జీవిస్తాడని మర్మం ఇక్కడ వెల్లడైంది. అన్ని సంవత్సరములు అతనికి ఉన్నటువంటి బాధ, దానికి విడుదల చేసేవాళ్ళు లేరు. ఏ వైద్యుడు లేడు, ఏ వైద్యునితో కాలేదు, స్వస్థపరచడం ఎవరి వల్ల కాలేదు. ఏ కారణం చేతనంటే దేవుడు నీటి ఊటగా ఉన్నాడు. ఆ యొక్క కోనేటి బావిలో దిగినట్లయితే ఎంత పాపమున్నా కడిగి వేయబడుతుందని, ఎంత వ్యాధులున్నా స్వస్థత కలుగుతుందని ఆనాటి మన పితరుల విశ్వాసం. నిజమే ఉన్నది, అది వాస్తవమే. దేవుడు నీటి ఊట అయినాడు. హోషేయ గ్రంథంలో మనకు ఆ మాట చెప్పబడింది. ఆయన నీటి ఊటగా ఉన్నాడు. ఒకసారి చూద్దామా హోషేయ అక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, చూసినట్లయితే ఆ మర్మం మనకు అక్కడ దొరుకుతుంది. హోషేయ గ్రంథంలో నీటి ఊటగా ఉన్నాడు. అంతెందుకు, మనము ప్రతిరోజు మన ఇంటిలో నీరు లేకపోతే మనం శుద్ధి చేసుకున్నటకు ప్రతిదానికి ఆ నీరు అవసరమైంటున్నది. ముఖం శుద్ధి చేసుకోవాలన్నా, ఇక వల్లంతా శుద్ధి చేసుకోవాలన్నా నీరు అవసరమైంటున్నది. వస్త్రములు శుద్ధి చేసుకోవాలన్నా నీరు అవసరమైంటున్నది. ప్రతి విధమైన కార్యములకు నీరు అవసరమైంటున్నది. కనుక ఆ నీరు ఎలా శుద్ధి చేస్తుందో ఆ మలినమైనటువంటి వాటిని ఆ దేవాది దేవుడు నీటి ఊటగా ఉన్నాడు. ఆ కోనేటి బావిలో దిగినట్లయితే స్వస్థత కలుగుతుంది, పాపం నుండి, పాప బంధకం నుండి విడుదల కలుగుతుంది అని చెప్పే విశ్వాసం ఆనాటి మన పితరులకు ఉన్నది. కనుక అక్కడ ఆ కోనేరు బావి దగ్గర కొన్ని సంవత్సరం నుండి అతడు కలత చెందుకుంటూ బాధపడుకుంటూ, తనకు మార్గం చూపేవాళ్ళు లేక వేకుజామున దూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు వెంటనే అప్పుడు ఆ కోనేరు బావిలో అందరూ కాళ్ళు చేతులు సక్రమం ఉన్నటువంటి వారు తొందరగా పోయి దిగి వారు స్వస్థత పొందినట్టుగా మనం చూడగలం. ఈ కుంటివాడైనటువంటి వాడికి లేచి నడవలేడు కదా, తొందరగా ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ నీటిని కదిలించినప్పుడు నీటిలో తొందరగా లేచిపోయి దిగి శుద్ధి చేసుకున్నట్టుకు వెనకు లేదు. అప్పుడు దేవాది దేవుడు తన వైపు చూసి తన దగ్గరికి వచ్చి ఆ యొక్క వెలితి కనుగొన్నాడు. అక్కడ అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని. ఏ దినమున ఆ పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ దినమున దేవుడు మనందరి దగ్గరికి దిగి వచ్చాడు. మనిషి కుమారునిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పాప పరిహార
బలి అర్పణ చేయవలెనంటే పరిశుద్ధునిగా ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని చేరలేవు. కనుక ఈ యొక్క ప్రతి మనిషితో ఆ పాపం ఉన్నది. ప్రతి మనిషి రక్తములో ఆ పాపం ఉన్నది. పాప విమోచన కలగవలనంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పాప బంధకం నుండి విడిపించడానికి ఈ దినమున నజరేయుడైన క్రీస్తు ప్రభువుల వారు నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన జన్మ కన్యమరియ గర్భములో జన్మించి, పాపం లేకుండా జన్మించి, పాపం లేకుండా యవన ప్రయాణం అనుభవించి పరిశుద్ధమైన బలిగా మనకు అర్పణ ఇచ్చున్నాడు మన పాపముల నిమిత్తం. దేవాది దేవుడు ఆ కుంటివాడి దగ్గరికి ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకుంటున్నారు. కనుక ఆ సమయమున ఆయన వచ్చి అతనికి విడుదల కలిగజేసినట్టుగా చూడగలం. నోటి మాటతో లేచి నడువమన్నాడు. ఎందుకు? అతనిలో ఆ విశ్వాసం ఉన్నది. నేను ఆ బావి నీటిలో ఆ జలములతో నేను స్నానం చేసినప్పుడు, ఆ జలములతో నేను నా యొక్క శరీర భాగములు కడుక్కున్నప్పుడు, నా వస్త్రములు శుద్ధి చేసుకున్నప్పుడు నాకు విడుదల కలుగుతుంది అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మన తలంపులు ఎలాగున్నాయి? మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? గ్రహించబద్ధులమైంటున్నాం. కనుక మన తలంపులు, మన ఆలోచనలన్నీ మంచివైనప్పుడు, దేవునికి ఇష్టమైనప్పుడు మనకు విడుదల కలుగుతుంది. చూడండి, ఒక మనిషి ఎదగకపోవటానికి తన పాపం కారణం అన్న సంగతి తెలుసుకోలేకపోతుంటున్నాడు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి తన పాపం కారణం అన్న సంగతి తెలుసుకోలేకపోతుంటున్నాడు. ఎందుకు నేను ఈ వ్యాధుల గుండా వెళ్తున్నాను? ఎందుకు నేను ఈ యొక్క ఆర్థిక సమస్యల గుండా వెళ్తుంటున్నాను? లేదా ఎందుకు నేను ఈ బాధల గుండా వెళ్తుంటున్నాను సంగతి, వాటికి కారణం పాపమే. ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రతి విధానానికి, ప్రతి విషయానికి సమాధానం ఉన్నది. ప్రతి దానికి విమోచన కలదు అని చెప్పి దేవుడు వెల్లడి చేస్తుంటున్నాడు. కనుక ఆ కుంటివాని దగ్గరికి దేవాది దేవుడు ఎలా వచ్చి విడుదల చేశాడో, ఇతనమున ఆ దేవాది దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి, నీ ఇంటికి, నా ఇంటికి, మనందరి ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆయన మన ఇంటికి రావాలంటే, మన దగ్గరికి రావాలంటే, మన మనసులోకి రావాలంటే, మన శరీరంలో రావాలంటే, మన నివాసంలోనికి రావాలి అని అంటే, ఆ కుంటివాడు ముప్పై ఎన్ని సంవత్సరములు? కుంటివాడిని నిరీక్షణ ఎన్ని సంవత్సరములు? యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి. ముప్పై 38 ఏండ్ల నుండి దరిదాపుల్లో 40 సంవత్సరములు వరకు ఒక కుంటివాడు లేదా వ్యాధి గల ఒక మనుష్యుడు ఆ నీటిలో నేను స్నానం చేస్తే, ఆ నీటిలో నేను దిగి నా వస్త్రములు తడుపుకుంటే, ఉరుత్తుకుంటే, శుద్ధి చేసుకుంటే నాకు శీఘ్రమైన స్వస్థత కలుగుతుందని విశ్వాసం చేయించాడు. ఈనాడు మన విశ్వాసం ఏమైంటున్నది? మనకు కూడా ఇలాంటి విశ్వాసం ఉండినట్లయితే మనం కూడా ప్రతి విషయంలో విమోచన పొందిన వారము ఉంటాం. మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? మన యొక్క పాటలు ఎలాగ ఉన్నాయి? మన యొక్క ప్రార్థన ఎలాగ ఉన్నది? ప్రభు వినే ప్రార్థనగా ఉన్నదా? ప్రభు వినే పాటలు పాడుతున్నావా? ప్రభు వినే స్వరంతో పాడుతున్నామా? ప్రభు వినే స్వరంతో ప్రార్థన చేస్తుంటున్నామా? గ్రహించబద్ధులమైంటున్నాం. కనుక నీ కంటిలో నలుసు ఉంచుకొని ఎదుటివాడిని కంటిలో నలుసు తీయడం అంటే ఇది అసాధ్యం. కనుక నీవు మంచివాడమైనప్పుడు నీ మాట ఎదుటివాడు వినగలుగుతాడు.
నీవు మంచివాడవైనప్పుడు, నీవు మంచిదానమైనప్పుడు ఉన్నపాటునే నీకు విడుదల కలుగుతుంది. ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ వ్యాధుల గుండా వెళ్తున్నావో, ఏ ఆర్థిక సమస్యల గుండా వెళ్తుంటున్నావో, ఏ వేదనలతో వెళ్తుంటున్నావో, నీ పాపమును విడిచిపెట్టినట్లయితే నీకు శీఘ్రమైన విడుదల కలుగుతుంది. యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని చెప్పి మా శరీరములను ఆశ పెట్టుకొని చుండగా నువ్వు చూడవా, మాకు విమోచన కలగచేయమని చెప్పి అంటున్నారు. కానీ మీరు చేసేది వాస్తవమే, నిజమే. కానీ మీ తలంపులు బాగలేవు, మీ ఆలోచనలు బాగలేవు, మీ పనులు బాగలేవు. వెట్టి చాకరీ చేస్తున్నారే మీ పని వారితో. అబద్ధములు మాట్లాడుతున్నారే మీ వ్యాపారములు. ఇలాంటప్పుడు మీకు విమోచన ఎలా కలుగుతుంది? కీర్తనకారుడు ప్రభువా నాకు విడుదల దయచేయమని గోజాడుతున్నాడు. ఇక్కడ కూడా ఎలా నీకు విడుదల జరుగుతుందంటే నీ విడిచిపెట్టాలి. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకొని ఉండాలి. మన దగ్గరున్న ప్రతిదీ, మన ఇంటిలో ఏదైనా అసహ్యకరమైనది సూర్యోదయమున శుద్ధి చేసుకున్నది కూర్చొనలేము, ఇంటిలో ఉండలేము. మన శరీరములో ఏదైనా మలినమైనది ఉంటే దాన్ని శుద్ధి చేసుకున్నంత వరకు మనం ఉండలేము. వస్త్రములు కానీ శరీరము యొక్క చెమట ఉండినా కూడా శుద్ధి చేసుకుని ఉండలేము. అలా మనసును కూడా ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటే, శుద్ధి చేసుకుంటే విమోచన శీఘ్రంగా మనకు కలుగుతుందన్న మర్మమును తెలుసుకున్నటువంటి వారంగా ఉంటాం. ఇక పత్రికల పాఠంగా చూస్తే జడ్జిమెంట్ ఎదుటివానికి బాగానే ఇస్తుంటున్నావు, తిరిగి నువ్వు అదే చేస్తుంటున్నావు. నువ్వు తీర్పు చెప్పి ప్రయోజనం ఏంటి? కనుక నువ్వు మంచిగా ఉండి ఎదుటి వాడికి తీర్పు చెప్పేవాడు. ఇక్కడ చూస్తే ఇక సువార్తల పాఠంగా చూస్తే ఆ బావిలో శుద్ధి చేసుకుంటే మాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారే, కానీ 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కుంటివాడికి ఎవరు సాయం చేసినట్టుగా లేరు. అక్కడున్న నీళ్లు కడుక్కుంటే నా దేహం శుద్ధి అవుతుంది, నా రోగములన్నీ పోతాయి, నా వ్యాపారంలో వృద్ధి చెందుతా అని చెప్పి అనుకుంటున్నావే, కానీ అక్కడున్నటువంటి బాధపడుతున్నటువంటి వాడికి విడుదల దయచేయాలి కదా. వాడికి తీసుకెళ్ళి నీలాగానే వాడిని కోనేట్లో స్నానం చేయించాలి కదా. నువ్వు సాయం చేయకపోగా స్నానం చేసినంత మాత్రాన నీ పాపం పోదు. అక్కడ నీ పాపం విడిచిపెట్టాలి. నీటిలో మునిగినంత మాత్రాన నీ పాపం పోదు. నీ వస్త్రం శుద్ధి చేసుకున్నంత మాత్రాన నీ బట్టలు చెమట కంపు కొట్టక మానం. నీ మనసులో మంచి ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. అప్పుడు నీకు విమోచన విడుదల కలుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆ యొక్క 38 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిగ్రస్తునికి ఒకరు సాయం చేయలేదు. సాక్షాత్ దేవాది దేవుడి దిగి వచ్చి ఆయన దగ్గరికి పోయి నోటి మాటతో విడుదల కలిగజేసినట్టు మనం చూడగలం. ఇది మనం కూడా ఉండగలుగుతున్నామా? మన బాధను బట్టి, మన సమస్యను బట్టి, మన ఇరికి ఇబ్బందులను బట్టి ఆ దేవాది దేవుడు మనల్ని అనుసరించినట్టుగా మనం చూస్తామా? చూడగలుగుతామా? మన ఇంటికి కూడా ఆ దేవదేవుడు వస్తే ఎట్లా ఉంటుంది? ఒకవేళ మనం పేదవాళ్ళమైనప్పుడు, మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు, మనల్ని అందరూ అసహించుకున్నప్పుడు, పేదవారుగా ఉంటున్నప్పుడు అసహించుకుంటారు, వ్యాధిగ్రస్తంగా ఉన్నప్పుడు అందరూ అసహించుకుంటారు. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు దరిచేరనివ్వరు, దరిదాపులకు రానివ్వరు వ్యాధిగ్రస్తుని.
పేదవాడిని ఎవరు దరిదాపులేకి రానివ్వరు. వాడు అలాలే ఇడాలే, మంచివాడు కాదులే, మంచిది కాదులే, ఏం పాపం చేసినారో అందుకే ఆ వ్యాధులు వచ్చినాయి, ఆ రోగాలు వచ్చినాయి, ఏం పాపం చేసినారో ఒక ఎదురికి ఇట్లా అట్లా అని మనం రైటే, విజయమే. ఆ పాపం నుండి వాడిని విడిపించాలి. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి సాదృశ్యంగా నువ్వు వెళ్ళి ఎంతమందిని నువ్వు విడుదల చేస్తుంటున్నావు, ఎంతమందికి నువ్వు సహాయకారిగా ఉంటున్నావు. లేదు నేను ఏం సహాయం చేయను, నా మటుకు నేను ఉపవాసం ఉంటాను, నా మటుకు నేను ప్రార్థన చేస్తాను, నా మటుకు నేను పాటలు పాడతాను, నాకు ఇచ్చేది నాకు ఇచ్చేయని చెప్పంటే ఎలా సాధ్యమని? అలాంటి ఉపవాసములు నాకు అక్కర్లేదంటున్నాడు. నీ ఎదుటివాని ఇబ్బందులో నువ్వు విడిపించినట్లు ఈ కార్యములు చేసి నన్ను శోధించమన్నాడు. ఇలాంటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి వారికి విడుదల దయచేసినట్టుగా నువ్వు కనపడినప్పుడు నీకున్న సమస్యలు, నువ్వు ఏ సమస్యలు నాకు విమోచన లేదు అని చెప్పి బాధపడుతున్నావు, వాటన్నిటి నుండి నీకు విమోచన కలుగుతుందని ఈ దినమున ప్రభు అయిన వారు వెల్లడి చేస్తుంటున్నాడు. ఆ యొక్క వ్యాధిగ్రస్తుని 35 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుని ఆ కోనేటి బావిలోకి దించడానికి ఎవరు సాయం చేయకపోగా దేవుడే తనంతటికి తను ఎలా వచ్చాడో ఈనాడు నీ పేదరికముల కానీ నీ యొక్క వ్యాధి బాధల్లో కానీ నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు నీ దరి చేరినప్పుడు నీ దేవుడి నీ దరి చేరేటట్టుగాను ఉంటున్నావా? దేవునికి నువ్వు అవకాశం ఇస్తుంటున్నావా? దేవునికి నచ్చిన జీవితం జీవిస్తుంటున్నావా? 38 సంవత్సరాల నుండి అతడు వ్యాధిగ్రస్తుడై బాధపడినట్టుగా చూడగలరు. అలాంటి వేదనలు, అలాంటి వ్యాధి బాధలు మన జీవితాల్లో కూడా రాకమానం వస్తాయి. పేదరికం వస్తుంది, వ్యాధి బాధలు వస్తాయి. వీటిలో చెలించని విశ్వాసంతో 38 సంవత్సరాలు చెలించని విశ్వాసంతో ఆ నీటిలో నేను కడుక్కుంటే నాకు శీఘ్రమైన స్వస్థత విడుదల కలుగుతుందని విశ్వాసం ఉంచాడు. అలాంటి విశ్వాసం ఈ దినమున మనందరికీ ఉంటే ఎట్లా ఉంటుంది? నీ వ్యాపారములు వృద్ధి చెందాలన్నా, నీ యొక్క ఆరోగ్య సమస్యల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ పిల్ల పాపల్లో వృద్ధి చెందాలన్నా, నువ్వు ఏమి చేయాలనుకున్నా, దేవుని విషయంలో సమాధానకరంగా జీవించాలన్నా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆ యొక్క వ్యాధిగ్రస్తమైన 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు ఎన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నాడు, విశ్వాసం చెల్లించని విశ్వాసంతో ఉన్నాడు. చిన్న బాధ కలిగితే తట్టుకోలేక నీవు కోపావేశంతో స్నేహితుని దూషిస్తావు, బంధువును దూషిస్తావు, శత్రువులను దూషిస్తావు. 35 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి అతడు ఎంత దూషించాలి దేవుని. కనుక అతడు దేవుని దూషించకుండా ఆ కోనేటి బావిలో పడితే దిగితే నాకు స్వస్థత కలుగుతుంది విశ్వాసంతో ఉన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా మనం కూడా అలాంటి నిరీక్షణ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనకు కూడా విమోచన కలుగుతున్నదని ప్రభువు ఈ దినమున అలాంటి విశ్వాసాన్ని మన ముందు ఉంచాడు. అలాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటున్నాడు. మనం ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నామో గ్రహించబద్దులమంటున్నాం. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, ఏ దినమున నా తండ్రి, లెంట్ ఏ టైమ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన సమయం, లెంట్ విమోచన సమయాన్ని బట్టి ప్రార్థన చేశాం తండ్రి. వాక్యాన్ని బోధించిన నా శరీరం నా మనసులోని ప్రవేశించి ఇదేనా మనం బోధించిన దేవా, మర్మములతో మాట్లాడిన దేవా, మంచి విశ్వాసంలో ఉండమన్న దేవా, నిరీక్షణ కలిగి ఉండమన్న దేవా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవా,
ఎదుటివాని ఆకలి తప్పులు తీర్చమన్న దేవా, ఎదుటివానికి విడుదల దయచేయమన్న దేవా, అలాంటి తలంపులు కలిగి ఉండమని చెప్పి దినమున హెచ్చరిక చేసిన దేవానికి స్తోత్రం. దైవ సన్నిధి మందిర సంఘమునకు, దైవ సన్నిధి మందిర బోధకునిగా నా తండ్రి, ఈ దినమున నేను బోధించిన మర్మములు నీకు అనుకూలముగా నా తండ్రి, దైవ సన్నిధి మందిర సంఘమునకు వెనుసొంపుగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, సమాధానకరంగా ఉంటకు నీ విస్తారమైన కృపను కనపరచు. నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చిన కానీ చిత్తం పరలోకమందు ఏడ్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన మాకు నేడు దయచేయమా. ఇట్లా అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలు గత దృష్టిని తప్పించు. ఎంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరనే వింటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంవత్సరం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ, మరి ముఖ్యంగా నా తండ్రి, నా కుటుంబమునకు, నాకును, నా భార్యకును, నా కుమారుడు విక్టర్ విజయ్ క్యాడదేశం టోరంటో, కుమార్తె గీతముకును, నా కోడలు లేఖమునకును, దైవ సన్నిధి ప్రార్థన మందిరమునకును, దైవ సన్నిధి నా తండ్రి సంగతులకు, దైవ సన్నిధి ప్రపంచమునకును నీ విస్తారమైన కృపను కనపరచమని, సమాధానం కలగచేయమని, ఆనందమును ఆరోగ్యాన్ని కలగచేయమని, త్రియక దేవుని నామన మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. హల్లెలూయా.